ఇప్పుడు ఏసీ ఏంటంటే తాటాకు ఇసనకర్ర ఇట్లా ఇసురుకునేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో పేపర్ ఇసనకర్రలు ఈ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇచ్చేవాళ్ళు, అవి ఇసురుకుంటుండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో టేబుల్ ఫ్యాన్లు వచ్చినాయి, టేబుల్ ఫ్యాన్ల తర్వాత సీలింగ్ ఫ్యాన్లు వచ్చినాయి, సీలింగ్ ఫ్యాన్ల తర్వాత కూలర్లు వచ్చినాయి, ఇప్పుడు ఏసీలు. జనాలు కూడా 1 by 1 అలవాటు పడిపోతున్నారు. ఇప్పుడు ఏసీ అనేటటువంటిది లగ్జరీ కాదు, ఇది ఒక అలవాటుగా మారిందనడానికి సాక్ష్యం ఈ ఏడాదిలో ఏకంగా 1,40,00,000 ఏసీలు అమ్మకమైనయట. ఎయిర్ కండిషనర్ కొన్నేళ్ల క్రితం వరకు కొన్ని వర్గాలకే పరిమితమైనటువంటిది అయితే ఇప్పుడు 2024-25లో దేశవ్యాప్తంగా ఏకంగా 30% పెరిగినాయట. 1.4 కోట్ల ఏసీల కొనుగోళ్లు ఏడాదిలోనే జరిగినాయి. ఏసీని గతంలో 15-20 ఏళ్ళు వాడేవాళ్ళు కూడా ఇప్పుడు 7-8 ఏళ్ళకే మార్చేసి మరి ఎక్స్చేంజ్ చేసి కొత్తది కొనుక్కుంటున్నారు. మరి మొత్తం ఏసీల అమ్మకాల్లో 5 స్టార్ రేటింగ్ మోడల్ వాటా 30% అంటే మిగిలిన వాటా 3 స్టార్ ఏసీలు అంటే 65%. గృహ విభాగంలో స్ప్లిట్ ఏసీలకే ఎక్కువ వినియోగిస్తున్నారు. మొత్తం అమ్మకాల్లో అవే 90% ఉంటున్నాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఏసీల ధరలు ప్రస్తుత సీజన్లో 3-4% పెరిగింది. 35,000 లోపు ఉన్నటువంటి ఏసీలని ఈ ఈఎంఐల కిందనైనా కొంటున్నారు తప్పించి ఎవరు తగ్గట్లేదు. పల్లె ప్రాంతాలకు కూడా విపరీతంగా ఏసీలు మెయింటైన్ చేస్తున్నారు అన్నటువంటి తాజా అంశం.